Hi, this is Harun, Geography faculty. Welcome to UPSC @MK Reddy channel. UPSC @MK Reddy channel. ఈ వీడియోస్ ఈ జియోగ్రఫీ క్లాసెస్ వీడియోస్ మనం యూట్యూబ్లో సెర్చ్ బటన్లోకి వెళ్ళి UPSC @MK Reddy ఛానల్ అని మీరు సెర్చ్ చేస్తే అందులో ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే ప్లేలిస్ట్ అనే ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి జియోగ్రఫీ ప్లేలిస్ట్లోకి వెళ్తే నేను ఏదైతే చెప్తున్నానో ఆ క్లాసెస్ అన్నీ మీకు కనిపించడం జరుగుతుంది. పోటీ పరీక్షల కంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ జియోగ్రఫీ క్లాసెస్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా జియోగ్రఫీ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఈ జియోగ్రఫీ సబ్జెక్ట్ అనేది గ్రూప్ 1, 2 అదేవిధంగా మీరు JL, DL వాట్ ఎవర్ ఎగ్జామ్ యూ రైట్ అంటే RRB రాయండి, ఏదైనా రాయండి, ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ జియోగ్రఫీ అనే దానికి వెయిటేజ్ ఉంటుంది. అదేవిధంగా మన గ్రూప్ 2 ప్రిలిమ్స్లో తీసుకుంటే 30 మార్క్స్కు జియోగ్రఫీ అనే సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ UPSC @MK Reddy ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే ఈ ఛానల్లోకి వెళ్ళి జియోగ్రఫీ ప్లేలిస్ట్లో అని మీరు టైప్ చేయగానే మన క్లాసెస్ అనేవి కనబడతాయి. అదేవిధంగా ఈ క్లాసెస్ అన్నిటిని కూడా ఒక క్రొనాలజీగా అంటే 1 by 1 చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇంతకుముందు వీడియోస్లో మనం ఏమేమి చెప్పుకున్నామంటే ఇంతకుముందు వీడియోస్లో మనం ప్లేట్ టెక్టానిక్ థియరీ అంటే పలక విరూపక సిద్ధాంతం, అదేవిధంగా ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపాలు, అదేవిధంగా సునామీల గురించి, అదేవిధంగా వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాల గురించి మనం చూసాము. ఆ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా చూడండి. అదేవిధంగా నెక్స్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు అంటాం. అక్షాంశాలు రేఖాంశాలు అని తెలుగులో చెప్తాము. ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్ అంటే ఊహాత్మకమైన రేఖలు అంటాం. ఇమాజినరీ లైన్స్ అసలు వీటి వలన మనము ఇవి ఎందుకు ఉపయోగపడతాయనేది ఇప్పుడు చూద్దాం. మనం భూమిపైన జరిగే వివిధ శీతోష్ణ స్థితి మార్పులను, అదేవిధంగా కాలంలో జరిగే కాల మార్పులను కూడా ఈ అక్షాంశాలు రేఖాంశాల ద్వారానే మనం తెలుసుకుంటాము. మన భూమి అనేది ఇమాజినరీ లైన్స్, ఇవన్నీ కూడా ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనేవి ఇమాజినరీ లైన్స్. అదేవిధంగా మన భూమి అనేది గుండ్రంగా ఉంది అంటాం, అంటే స్పెరికల్ అంటాం. మన భూమి అనేది గుండ్రంగా ఉంది అని మనం చెప్తాం. అదేవిధంగా ఇప్పుడు మన భారతదేశం అనేది ఎక్కడుంది అనేది మనకు తెలియాలంటే మన భారతదేశం అనేది ఈ అక్షాంశాల మధ్య ఉంది అంటాం. 8 డిగ్రీల 37 నిమిషాల లాటిట్యూడ్స్, అదేవిధంగా 68 డిగ్రీల 97 డిగ్రీల రేఖాంశాల మధ్య ఉంది అంటాం. అంటే ఏ విధంగా మనం పిలుస్తున్నామంటే మనము ఏదైనా ఒక ప్రదేశాన్ని ఈ గ్లోబ్ లేదా ఈ భూమిపైన మనం గుర్తించాలి అంటే ఈ అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఉపయోగపడతాయి. ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా చూడండి, మనము ఒక ప్రదేశాన్ని గుర్తించాలా అంటే దానికి ముందు మనం ఒక ఫిక్స్డ్ పాయింట్స్ను మనం పెట్టుకోవాలి. ఆ ఫిక్స్డ్ పాయింట్సే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. అంటే ఒక ప్రదేశాన్ని మనం గుర్తిస్తున్నాము అంటే దానికి మన భూమి ఇది స్పెరికల్, మన భూమి అనేది గుండ్రంగా ఉంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయడానికి 2 పాయింట్స్ను గుర్తించడం జరిగింది. అవే నార్త్ పోల్ అంటే ఉత్తర ధ్రువం, అదేవిధంగా సౌత్ పోల్ అంటే దక్షిణ ధ్రువం. ఈ 2 పాయింట్స్ను ఆధారంగా చేసుకొని మనము ఒక ప్రదేశం లేదంటే ఒక దేశం అనేది ఎక్కడ ఉంది అనేది మనం గుర్తించవచ్చు. ఆ విధంగా ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం అడ్డంగా గీసిన అంటే హారిజంటల్గా గీసిన లైన్స్నే హారిజంటల్గా
గీసిన లైన్స్నే మనం లాటిట్యూడ్స్ అంటాం, లాటిట్యూడ్స్ అని పిలుస్తాము, లాటిట్యూడ్స్ అని మనం పిలుస్తాము. ఇవన్నీ కూడా సర్కులర్ లైన్స్, లాటిట్యూడ్స్ అన్నీ కూడా సర్కులర్ లైన్స్ అంటే వృత్తరేఖలు అని పిలుస్తాం ఈ లాటిట్యూడ్స్ను. అదేవిధంగా నెక్స్ట్ ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ వల్ల మనకు ఏం తెలుస్తుంది అంటే ఒక ప్రదేశం అంటే ఒక దేశం లేదా ఒక ప్రదేశం అనేది ఎక్కడ ఉంది అనేది మనకు తెలుస్తుంది, దాని యొక్క లొకేషన్ తెలుస్తుంది, అదేవిధంగా దాని యొక్క టైము తెలుస్తుంది, ఆ కాలంలోని మార్పులు, అదేవిధంగా అక్కడ నివసించే ప్రజల యొక్క లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం కూడా, లైఫ్ స్టైల్ అనేది కూడా మనకు ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ లాటిట్యూడ్స్ వలన లొకేషన్ తెలుస్తుంది, లైఫ్ స్టైల్ తెలుస్తుంది, అదేవిధంగా ఈ లాంగిట్యూడ్స్ అంటానే దీనికి టైం గురించి మనకు తెలుస్తాయి. లాంగిట్యూడ్స్ అంటానే మిడ్ డే లైన్స్ అంటాం, మధ్యాహ్న రేఖలు అని పిలుస్తాము. ఇవన్నీ కూడా సెమీ సర్క్యులర్ లైన్స్ అంటే అర్ధవృత్త రేఖలు అంటాం, సెమీ సర్క్యులర్ లైన్స్, సెమీ సర్క్యులర్ లైన్స్ అని ఈ లాంగిట్యూడ్స్ను మనం పిలుస్తాము. అదేవిధంగా ఈ లాంగిట్యూడ్స్ను మనం టైం కోసం మనము ఈ లాంగిట్యూడ్స్ను ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లాటిట్యూడ్స్ వలన మనకు ఒక ప్రదేశంలో ఉండే శీతోష్ణ స్థితి మార్పులు, అదేవిధంగా ఆ ప్రదేశం లేదా ఆ దేశం యొక్క ఉనికి అంటే ఇప్పుడు సపోజ్ ఇండియా ఉంది, మన ఇండియానే 8 డిగ్రీల 4 నిమిషాల కాడ నుంచి 37 డిగ్రీల 6 నిమిషాలు సంథింగ్ అనే ఇదిలో ఉంటుంది మన ఇండియా అనేది అక్షాంశాల మధ్య, అదేవిధంగా ఈ రేఖాంశాల మధ్య ఉంటుంది. అంటే మన ఇండియా అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది అని మనం ఏ విధంగా మనం చెప్తున్నామంటే ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియా అయితేనేమి, అదేవిధంగా సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఇవన్నీ కూడా మనం వాటి యొక్క ఉనికిని అంటే అవి ఎక్కడ ఉన్నాయనేది కూడా ఈ లాటిట్యూడ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ లాంగిట్యూడ్స్ ద్వారా ఆ దేశంలో జరిగే కాల మార్పులను ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే టైం అంటానే లాంగిట్యూడ్స్, అదేవిధంగా ఈ ఉనికి అంటే ఎక్కడ ఉంది ఆ రీజన్ అనేది అంటే మనకు లాటిట్యూడ్స్ అనేవి గుర్తుకు రావాలా. దానికన్నా ముందు మన ప్రాచీన కాలం నుంచి ఈ భూగోళ శాస్త్రం అంటే జియాగ్రఫీ పైన సైంటిస్టులు అనేవాళ్ళు చాలా ప్రయోగాలు చేసినారు. వాళ్ళు ఏం తెలుసుకున్నారు, వాళ్ళు ఏం చెప్పినారు అనేది ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ చెప్పేదానికన్నా ముందు మనం ఆ శాస్త్రవేత్తల గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అరిస్టాటిల్. ఇతను ఏం చెప్తున్నాడంటే ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపోజ్డ్ ఎర్త్ ఈస్ రౌండ్ అన్నాడు. అంటే భూమి గుండ్రంగా ఉంది ప్రపోజ్డ్ ఎర్త్ ఈస్ రౌండ్ అని ఇతను చెప్పడం జరిగింది. భూమి అనేది గుండ్రంగా ఉంది అని మనకు మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి ఈ అరిస్టాటిల్ అనే వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి మనం అనాక్సిమాండర్. ఇతను చూడండి, అనాక్సిమాండర్. ఇతను వచ్చేసి ఏం చెప్పినాడంటే షాడో పిల్లర్ను కనుగొన్నాడు. షాడో పిల్లర్ అంటే నీడ స్తంభం అంటాం, దీన్ని తెలుగులో నీడ స్తంభం అని పిలుస్తాము. అదేవిధంగా ఈ షాడో పిల్లర్నే గ్నామన్ అని కూడా పిలుస్తాము. ఈ గ్నామన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ విధంగా మనము అక్షాంశాలంటే ఇది ఈక్వేటర్గా చెప్పుకోవచ్చు. అంటే ఈ నార్త్ పోల్కు ఈ సౌత్ పోల్కు సరి సమానంగా గీసిన మధ్య రేఖనే మనం ఈక్వేటర్ అంటే భూమధ్య రేఖ, దీన్నే మనం గ్రేట్ సర్కిల్, అదేవిధంగా 0 degrees లాటిట్యూడ్ అని కూడా మనం దీన్ని పిలుస్తాము. 0 degrees లాటిట్యూడ్ అని కూడా మనం పిలుస్తాము. ఇది ఉంది కదా, దీన్ని ఈ విధంగా లాటిట్యూడ్స్ అనేవి ఈ విధంగా గీయబడి ఉంటాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా లాటిట్యూడ్స్, ఇవేమో నార్త్, ఇదేమో సౌత్ లాటిట్యూడ్స్. ఇక్కడ 0 degrees ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 90 degrees, అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి సౌత్గా 90 degrees. అదేవిధంగా లాంగిట్యూడ్స్ చూడండి, లాంగిట్యూడ్స్ అంటానే మనం ఈ నార్త్ పోల్ ఈ సౌత్ పోల్ను
ఈ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ దాకా గీసిన అంటే ఈ లాటిట్యూడ్స్ను ఇంటర్సెక్ట్ చేస్తూ గీసిన ఊహారేఖలు ఇమాజినరీ లైన్స్నే మనం లాంగిట్యూడ్స్ అని పిలుస్తాము. ఇప్పుడు ఈ నీడ స్తంభం అనేది ఆ షాడో పిల్లర్ అనేది ఏ దానికోసం ఉపయోగపడుతుందంటే వీటి యొక్క వాల్యూస్ ఏవైతే మనం లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ 0 degrees నుంచి 90 degrees అంటున్నామో ఆ వాల్యూస్ను లెక్కించడంలో మనకి షాడో పిల్లర్ అనేది ఉపయోగపడుతుంది. దాన్నే మనం జ్ఞామన్ అని కూడా పిలుస్తాము. అదేవిధంగా ఈ అనాక్సిమాండర్ అతను ఇంకా ఏం చెప్పినాడంటే వరల్డ్ మ్యాప్ను డిజైన్డ్ వరల్డ్ మ్యాప్ అంటే ప్రపంచ పటాన్ని కూడా ఇతను తయారు చేసినాడు. వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటాన్ని కూడా ఈ అనాక్సిమాండర్ అనే అతను తయారు చేసినాడు. అదేవిధంగా మనం ఈ అనాక్సిమాండర్ను భూపరిమాణ శాస్త్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ జియోడసీ అని పిలుస్తాము. అంటే ఈ జియోడసీ అంటే జియోగ్రఫీని మనం భూగోళ శాస్త్రం అని ఏ విధంగా పిలుస్తున్నామో ఈ జియోడసీని భూపరిమాణ శాస్త్రం. ఆ ఫాదర్ ఆఫ్ జియోడసీగా ఎవరిని పిలుస్తామంటే ఈ అనాక్సిమాండర్ను మనం పిలుస్తాము. అదేవిధంగా ఇంకో శాస్త్రవేత్త చూడండి. అతనే ఎరటోస్తనీస్. ఎరటోస్తనీస్ ఇతను ఏం చెప్పినాడంటే జియోగ్రఫీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినాడు. జియోగ్రఫీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఈ ఎరటోస్తనీస్. ఈ జియోగ్రఫీ అనే వర్డ్ను మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అంటే మనం ఈ ఎరటోస్తనీస్ను చెప్పవచ్చు. అదేవిధంగా ఇతన్ని మనం ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని కూడా పిలుస్తాము. ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అంటే భూగోళ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే ఈ ఎరటోస్తనీస్ను పిలుస్తాము ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అని. అదేవిధంగా నెక్స్ట్ ఇతను ఇంకా ఏం చెప్పినాడంటే మన భూమి యొక్క సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత అంటే భూమి యొక్క చుట్టుకొలత 25,000 మైళ్ళు ఉంది, 25,000 మైల్స్ ఉంది అని మొదటిసారిగా చెప్పిన వ్యక్తి ఈ ఎరటోస్తనీస్ అనే వ్యక్తి. ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ అన్న ఈ ఎరటోస్తనీసే. జియోగ్రఫీ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు అంటే ఈ ఎరటోస్తనీసే. అదేవిధంగా ఈ భూమి యొక్క ఎర్త్ సర్కంఫరెన్స్ అంటే భూమి యొక్క చుట్టుకొలత 25,000 మైళ్ళు ఉందని చెప్పిన వ్యక్తి కూడా ఈ ఎరటోస్తనీసే. అదేవిధంగా ఇంకో శాస్త్రవేత్త ఇతను వచ్చేసి మెర్కేటర్ అంటే గ్లోబును తయారు చేస్తాడు. ఇతను గ్లోబును మొదటిసారిగా తయారు చేసిన వ్యక్తి అంటే ఈ మెర్కేటర్. అదేవిధంగా నెక్స్ట్ మెర్కేటర్ అంటానే డిజైన్డ్ గ్లోబ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హిప్పార్కస్ నెక్స్ట్ వచ్చేసి హిప్పార్కస్. ఇతను గ్రీక్ ఆస్ట్రోనామర్ అంటే గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త. గ్రీక్ ఆస్ట్రోనామర్. అదేవిధంగా ఇతను ఈక్వినాక్సిస్ అంటే ఆ విషవత్తుల గురించి తెలియజేసిన వ్యక్తి హిప్పార్కస్. ఈక్వినాక్సిస్ అంటే దీని ఈక్వినాక్సిస్ అనే దాని గురించి తర్వాత చూద్దాం. ఈక్వినాక్సిస్ అంటే మనం తెలుగులో విషవత్తులు అని పిలుస్తాం. అంటే ఈ ఈక్వినాక్సిస్ టైంలో ఆ భూమిపైన పగలు రాత్రి అనేది సమానంగా ఉంటుంది. దాన్నే మనం ఈక్వినాక్సిస్ అని పిలుస్తాం. దీని గురించి తర్వాత లేటర్ క్లాస్లో చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇతను సైంటిఫిక్ కార్టోగ్రఫీ అనే దానిని బలోపేతం చేశాడు. అంటే స్ట్రెంగ్త్ ఇచ్చినాడు. ఈ సైంటిఫిక్ కార్టోగ్రఫీ అంటే మానచిత్ర లేఖారంగాన్ని
మానచిత్ర లేఖారంగాన్ని ఇతను స్ట్రెంగ్తెన్ అంటే దాన్ని బలపరిచినాడు. ఈ థియరీని, సైంటిఫిక్ కార్టోగ్రఫీ అనే థియరీని ఇతను బలపరిచినాడు. అదేవిధంగా ఈ భూమి అనేది సర్కిల్ అనేది 360 డిగ్రీస్గా, అంటే భూమిని 360 డిగ్రీస్గా ఇతనే డివైడ్ చేసినాడు. అదేవిధంగా ఇతను ఎర్త్ రొటేట్స్ క్రాసింగ్ 15 degrees ఆఫ్ లాంగిట్యూడ్ ఎవ్రీ అవర్, అంటే ఎవ్రీ అవర్ అంటే ప్రతి ఒక గంటకి భూమి అనేది 15 లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశాలను దాటుతుంది. లాంగిట్యూడ్స్ అంటే 15 లాంగిట్యూడ్స్ను దాటుతుంది అని ఇతను తొలిసారిగా చెప్పినాడు. ఎర్త్ తిరుగుతూ ఉంది. ఆ తిరగడంలో ప్రతి గంటకి మన భూమి అనేది 15 రేఖాంశాలను దాటుతుంది అని ఇతను చెప్పినాడు. అదేవిధంగా మన భూమి చూడండి, మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఈ 360 డిగ్రీస్ ఈ 360 డిగ్రీస్ తిరగడానికి భూమికి పట్టే సమయం 24 అవర్స్. భూమికి పట్టే సమయం 24 అవర్స్. కాబట్టి చేసే 4 minutes వస్తుంది. 60 minutes అనుకుంటే 4 minutes వస్తుంది. ఈ విధంగా ఆ భూమి అనేది ఈ విధంగా ఈ రేఖాంశాలు లాంగిట్యూడ్స్ ఉన్నాయి కదా, ఆ లాంగిట్యూడ్స్ను దాటడానికి పట్టే సమయం, ఒక్కొక్క లాంగిట్యూడ్ను దాటడానికి పట్టే సమయం 4 minutes అని మనం చెప్పాలి. ఈ విధంగా భూమి అనేది ప్రతి గంటకి అంటే 1 అవర్కి 15 లాంగిట్యూడ్స్ దాటుతుంది అని తొలిసారిగా చెప్పిన వ్యక్తి ఈ హిప్పార్కస్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇతను లాటిట్యూడ్స్ అదేవిధంగా లాంగిట్యూడ్స్ను కూడా డిస్క్రైబ్ చేసినాడు. అదేవిధంగా లాంగిట్యూడ్స్ను డిస్క్రైబ్ చేసినాడు. ఏ పరికరం సహాయంతో అంటే ఆస్ట్రాలోబ్ అనే పరికరం సహాయంతో అక్షాంశాలు రేఖాంశాల విలువను కూడా ఇతను లెక్కగట్టినాడు, ఈ హిప్పార్కస్ అనే వ్యక్తును. నెక్స్ట్ వచ్చేసి ఇంకో శాస్త్రవేత్త పేరు హెకాటియస్. వీళ్ళందరూ కూడా మన జియోగ్రఫీకి సహాయం చేసిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా మన జియోగ్రఫీని డెవలప్ చేసిన వాళ్ళు. హెకాటియస్ చూడండి, ఇతనేం చేసినాడు అంటే మన భూమిని సిస్టమాటిక్గా డిస్క్రైబ్ చేసిన, అంటే మన భూమి గురించి వివరించినాడు. ఇతను రాసిన ఏ పుస్తకంలో అంటే జస్ పీరియోడస్ అనే తన బుక్లో మన భూమి గురించి శాస్త్రీయంగా డిస్క్రైబ్ చేసినాడు ఈ హెకాటియస్ అనే వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి హెరటోడస్. ఇతన్నే మనం ఫాదర్ ఆఫ్ హిస్టరీ, చరిత్ర పితామహుడు అని కూడా పిలుస్తాము. ఇతను ఏం చెప్తాడంటే చరిత్రను జియోగ్రఫీ దృక్పథంలో, అదేవిధంగా జియోగ్రఫీని చరిత్ర దృక్పథంలో విశ్లేషించాలి అని చెప్పిన వ్యక్తి ఈ హెరటోడస్. ఇతన్నే మనం ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటాం, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని పిలుస్తాం ఇతన్ని, హెరటోడస్ను. ఈ హిస్టరీ సబ్జెక్ట్లో కూడా ఈ చరిత్ర పితామహుడు ఎవరు అంటే ఈ హెరటోడస్ను చెప్పుకోవచ్చు. ఇతను ఏం చెప్పినాడంటే చరిత్రను జియోగ్రఫీ దృక్పథంలో చూడాలి, జియోగ్రఫీని హిస్టరీ దృక్పథంలో చూడాలి అని చెప్పిన వ్యక్తి ఈ హెరటోడస్. అదేవిధంగా మన ఇండియన్ ఋగ్వేద, అంటే వేదాలు 4 ఉంటాయి, సామవేద, అథర్వణ వేద, యజుర్వేద, ఋగ్వేద. ఆ ఋగ్వేద అనేది మన సంవత్సరాన్ని 5 సీజన్స్గా డిస్క్రైబ్ చేస్తే ఎపిక్ అయిన రామాయణ అనేది మన సంవత్సర కాలాన్ని 6 సీజన్స్గా డిస్క్రైబ్ చేస్తుంది.
6 సీజన్స్గా అవి చూద్దాం ఇప్పుడు. స్ప్రింగ్ సీజన్, స్ప్రింగ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సమ్మర్, తర్వాత వచ్చేసి రైనీ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆటమ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ప్రీ మాన్సూన్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మాన్సూన్. ఇవి 6 సీజన్స్. మన రామాయణ వాల్మీకి రాస్తాడు రామాయణాన్ని వాల్మీకి రాస్తాడు. ఆ రామాయణం గురించి, ఆ రామాయణంలో మన సంవత్సర కాలాన్ని 6 సీజన్స్గా డిస్క్రైబ్ చేసినారు. అవే స్ప్రింగ్ అంటే వసంత ఋతువు, సమ్మర్ అంటే గ్రీష్మ ఋతువు లేదంటే ఎండాకాలం అంటాం, రైనీ అంటే వర్ష ఋతువు, అదేవిధంగా రైనీ సీజన్. అదేవిధంగా నెక్స్ట్ ఆటమ్ అంటే శరద్ ఋతువు, అదేవిధంగా ప్రీ మాన్సూన్ అంటే హేమంత ఋతువు, అదేవిధంగా మాన్సూన్ అంటే శిశిర ఋతువు. ఈ విధంగా 6 సీజన్స్గా మనం డివైడ్ చేస్తాము. ఈ స్ప్రింగ్ సీజన్ అనేది మార్చ్ టు ఏప్రిల్, ఈ 2 నెలలు ఉంటే, నెక్స్ట్ ఈ సమ్మర్ అనేది మే జూన్. అదేవిధంగా ఈ రైనీ సీజన్ అనేది జూలై ఆగస్ట్. అదేవిధంగా ఈ ఆటమ్ అనేది సెప్టెంబర్ అక్టోబర్. అదేవిధంగా ఇది వచ్చేసి నవంబర్ డిసెంబర్. ఇదేమో జనవరి ఫిబ్రవరి. ఈ విధంగా 6 సీజన్స్గా మన సంవత్సర కాలాన్ని మనం డివైడ్ చేయవచ్చు. నెక్స్ట్ శాస్త్రవేత్త వచ్చేసి కెప్లర్. ఇతను ఏం చెప్తున్నాడంటే, ఈ కెప్లర్ అనే అతను ఈ గ్రహాలు అనేవి ఎలిప్టికల్, గ్రహాలు అనేవి దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతున్నాయి, నాట్ సర్కులర్ ఆర్బిట్స్ అంటున్నాడు. నాట్ సర్కులర్ ఆర్బిట్స్ అంటే వృత్తాకారంగా గ్రహాలు అనేవి సూర్యుని చుట్టూ వృత్తాకారంగా తిరగడం లేదు, దీర్ఘవృత్తాకారంగా తిరుగుతున్నాయి అని చెప్పిన వ్యక్తి ఈ కెప్లర్ అనే వ్యక్తి. ఎలిప్టికల్ ప్లానెట్స్ ఆర్ రొటేట్స్ ఎలిప్టికల్ వే, నాట్ సర్కులర్ ఆర్బిట్స్ అని చెప్పిన వ్యక్తి ఈ కెప్లర్. అదేవిధంగా నెక్స్ట్ అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్. ఇతను పెరువియన్ శీతల ప్రవాహం గురించి చెప్తాడు. పెరువియన్ హంబోల్ట్. ఇతను వచ్చేసి పెరువియన్ కోల్డ్ కరెంట్ గురించి డిస్క్రైబ్ చేసినాడు. ఈ పెరువియన్ అనేది నెక్స్ట్ ఓషియానోగ్రఫీ అనే చాప్టర్లో మనం చూద్దాం. ఈ పెరువియన్ శీతల ప్రవాహం, కోల్డ్ కరెంట్, పెరువియన్ కోల్డ్ కరెంట్ గురించి డిస్క్రైబ్ చేసినాడు ఇతను హంబోల్ట్ అనే వ్యక్తి. అదేవిధంగా నెక్స్ట్ కార్ల్ రిట్టర్ అనే వ్యక్తి డిడక్టివ్ మెథడ్ను చెప్పినాడు. కార్ల్ రిట్టర్ అనే వ్యక్తి డిడక్టివ్ మెథడ్ అంటే మౌలిక సూత్రాలను విశ్లేషించి కొత్త నిర్ధారణకు వచ్చే పద్ధతిని ఈ కార్ల్ రిట్టర్ అనే వ్యక్తి ప్రవేశపెట్టినాడు. అదేవిధంగా మన జియాగ్రఫీ ఏదైతే ఈ జియాగ్రఫీ ఉందో, ఈ భూగోళ శాస్త్రాన్ని ఫస్ట్ యూనివర్సిటీ అంటే ఏ యూనివర్సిటీలో సబ్జెక్టుగా ఫస్ట్గా బోధించినారు అంటే 1809 జర్మనీలోని యూనివర్సిటీలో ఈ జియాగ్రఫీని ఒక సబ్జెక్టుగా ఫస్ట్ సారి ఇంట్రడ్యూస్ చేసినారు. 1809లో జర్మనీలో ఆ రోజు ప్రొఫెసర్ అంటే జియాగ్రఫీ ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తి ఆస్కార్ పిషెల్ అనే వ్యక్తి ఫస్ట్ ప్రొఫెసర్ అంటే జియాగ్రఫీ ప్రొఫెసర్గా ఇతను నియమించబడ్డాడు. ఆస్కార్ పిషెల్ అనే వ్యక్తి. అదేవిధంగా జియాగ్రఫీని ఒక బోధనా శాస్త్రంగా లేదంటే ఒక సబ్జెక్టుగా ఎక్కడ ప్రవేశపెట్టినారంటే 1809 జర్మనీలో ప్రవేశపెట్టినారు. అదేవిధంగా నెక్స్ట్ ఇది మన ప్రాచీన కాలం నుంచి కూడా నేటి వరకు భూగోళ శాస్త్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసినారనేది ఇంతవరకు మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి లాటిట్యూడ్స్,
అదేవిధంగా లాంగిట్యూడ్స్ గురించి చూద్దాం. లాటిట్యూడ్స్ అదేవిధంగా లాటిట్యూడ్ గురించి చూద్దాం. లాటిట్యూడ్స్ చూడండి, లాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా ఇమాజినరీ హారిజంటల్ లైన్స్, అంటే అడ్డంగా గీయబడిన ఊహాజనిత అక్షాంశాలు అంటాం. అంటే హారిజంటల్ ఇమాజినరీ లైన్స్, హారిజంటల్ ఇమాజినరీ లైన్స్. అదేవిధంగా ఇవి చూడండి, ఇది భూమి స్పెరికల్. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మన భూమి ఏ ఆకారంలో ఉందంటే గుండ్రంగానే అందరం చెప్తాము. ఎగ్జాక్ట్ ఆకారం ఏది అంటే జియాయిడ్ ఆకారం అని మనం చెప్పాలి. జియాయిడ్ షేప్ అంటాం. భూమి ఎగ్జాక్ట్ షేప్ ఏది అంటే జియాయిడ్ ఆకారం అని మనం చెప్పవచ్చు. భూమి ఏ ఆకారంలో ఉందంటే జియాయిడ్ ఆకారం. అంటే ఈ జియాయిడ్ ఆకారం అంటే ఏం లేదు, ఈ భూమధ్య రేఖ ఏదైతే 0 డిగ్రీస్ ఈక్వేటార్ ఉందో ఈ 0 డిగ్రీస్ ఈక్వేటార్ దగ్గర ఈ ప్రాంతాలు అనేవి ఉబ్బెత్తుగా ఉండి ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర ఆ ప్రాంతాలు అనేవి అణచబడి ఉంటాయి. అంటే ఈ విధంగా అణచబడి ఉంటాయి. దాన్నే మనం జియాయిడ్ షేప్ అంటాం. అంటే ఈ భూమధ్య రేఖ ప్రాంతాలు ఉబ్బెత్తుగా ఉండి ఇక్కడ ఈ ధృవాల దగ్గర ఈ ప్రాంతాలన్నీ ఈ విధంగా అణచబడి ఉండడాన్నే మనం జియాయిడ్ షేప్ అని పిలుస్తాము. అదేవిధంగా ఈ అక్షాంశాలన్నీ కూడా ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గర నుంచి సమాన దూరంలో, ఇది ఈక్వేటార్ ఉంటే ఈక్వేటార్కు పైన అంటే నార్త్ సైడ్, అదేవిధంగా నార్త్ సైడ్ సౌత్ సైడ్ గీయబడిన హారిజంటల్ లైన్స్నే మనం అక్షాంశాలు లాటిట్యూడ్స్ అని పిలుస్తున్నాము. అదేవిధంగా ఒక అక్షాంశానికి ఒక లాటిట్యూడ్కి ఇంకో లాటిట్యూడ్కి మధ్య గ్యాప్, ఇది 0 డిగ్రీస్ అనుకుంటే ఈ విధంగా 0 డిగ్రీస్ అనుకుంటే ఈ విధంగా నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్. ఈ విధంగా 0 డిగ్రీస్ నుంచి 90 ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ 0 డిగ్రీస్ నుంచి 90 ఉంటాయి. మొత్తం లాటిట్యూడ్స్ ఎన్ని అంటే 181 అని చెప్పాలి. అంటే 0 డిగ్రీస్ ఒకటి, అదేవిధంగా నార్త్ సైడ్ ఉన్న 90 లాటిట్యూడ్స్, అదేవిధంగా సౌత్ సైడ్కి గీయబడిన 90 లాటిట్యూడ్స్, టోటల్గా కలిపితే 181 లాటిట్యూడ్స్ అని చెప్పాలి. అక్షాంశాలు ఎన్ని అంటే 181 అని ఆన్సర్ ఇవ్వాలి. 181. ఆ 181 ఏవి అంటే ఈక్వేటార్ అంటే భూమధ్య రేఖ అంటాం. దీన్నే 0 డిగ్రీస్ లాటిట్యూడ్ అంటాం. దీన్నే మనం గ్రేట్ సర్కిల్ అని పిలుస్తాము. ఈ 0 డిగ్రీస్ లాటిట్యూడ్నే మనం గ్రేట్ సర్కిల్ అని పిలుస్తాము, ఈక్వేటార్ అని పిలుస్తాము, భూమధ్య రేఖ అని పిలుస్తాము. ఇవన్నీ కూడా 0 డిగ్రీస్కి ఉన్న ఈ లాటిట్యూడ్కి ఉన్న పేర్లు. అదేవిధంగా టోటల్ లాటిట్యూడ్స్ ఎన్ని అంటే 181 అనే ఆన్సర్ ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ ఈ 1 డిగ్రీ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి 0 డిగ్రీస్ నుంచి 1 2 3 4 5 విధంగా 90 వరకు ఈ లాటిట్యూడ్స్ అనేవి గీయబడి ఉంటాయి. ఒక లాటిట్యూడ్కి ఇంకో లాటిట్యూడ్కి మధ్య దూరం ఎంత అంటే 111 కిలోమీటర్స్. ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య దూరం ఎంత అంటే 111 కిలోమీటర్లు అని మనం ఆన్సర్ ఇవ్వాలి. అదేవిధంగా 1 డిగ్రీ లాటిట్యూడ్ అంటే చూడండి, 1 డిగ్రీ లాటిట్యూడ్ అంటే మనం ఏ విధంగా 111 కిలోమీటర్స్ వస్తుందంటే భూమి చుట్టుకొలత, భూమి అంటే ఎర్త్ సర్కంఫరెన్స్ డివైడెడ్ బై 360 డిగ్రీస్ వేస్తే మనకు ఆ ఒక అక్షాంశానికి మరొక అక్షాంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్స్ అని వస్తుంది. మనకు 111 కిలోమీటర్స్ అని మనం చెప్పవచ్చు. ఒక లాటిట్యూడ్కి మరొక లాటిట్యూడ్కి మధ్య దూరం ఎంత అంటే 111 కిలోమీటర్స్. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి భూమి షేప్ ఏది అంటే జియాయిడ్. అదేవిధంగా ఈక్వేటార్, గ్రేట్ సర్కిల్, 0 డిగ్రీస్ లాటిట్యూడ్, భూమధ్య రేఖ అంటే అన్నిటికీ 0 డిగ్రీస్ లాటిట్యూడే ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ ఈక్వేటార్ చూడండి, ఇది భూమి యొక్క షేప్ అనుకుంటే
ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. అదేవిధంగా ఈ రెండు పోల్స్కి నార్త్ పోల్, సౌత్ పోల్, ఈ రెండు పోల్స్కి సమాన దూరంలో మనం గీయబడిన ఈ హారిజంటల్ ఇమాజినరీ లైన్నే మనం 0 degrees అంటున్నాం. ఈ 0 degrees అనేది మన భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. అంటే 2 వేవ్స్గా ఇది డివైడ్ చేస్తుంది. దీన్నేమో మనం నార్దరన్ హెమిస్ఫియర్ అని పిలిస్తే, దీన్నేమో మనం నార్దరన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళం అంటాం. అదేవిధంగా దీన్ని సదరన్ హెమిస్ఫియర్ అంటే దక్షిణార్ధగోళం అని పిలుస్తాము. దక్షిణార్ధగోళం అని మనం పిలుస్తాము. నార్దరన్ పోల్, సదరన్ పోల్ అంటే ఉత్తర ధ్రువం, ఇదేమో దక్షిణ ధ్రువం. అదేవిధంగా ఇదేమో నార్దరన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళం అంటాం. ఉత్తరార్ధగోళం, ఇదేమో దక్షిణార్ధగోళం. అదేవిధంగా కొన్ని లాటిట్యూడ్స్కు స్పెసిఫిక్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక 0 degrees కాడ నుంచి ఈ 23 అండ్ హాఫ్ లాటిట్యూడ్ నార్దరన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. అదేవిధంగా ఈ 23 degrees అండ్ హాఫ్ సదరన్ అంటే ఈక్వెటార్కు కింద సదరన్గా మనం గీయబడిన ఈ ఇమాజినరీ లైన్ను ఏమని పిలుస్తామంటే ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. క్యాప్రికాన్ అని పిలుస్తాము. అదేవిధంగా ఇక్కడ 66 degrees అండ్ హాఫ్ నార్దరన్గా మనం దీన్ని ఏమని పిలుస్తామంటే ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. అని పిలుస్తాము. అదేవిధంగా ఇటుపక్క సదరన్గా గీయబడిన 66 degrees అండ్ హాఫ్ సదరన్ లాటిట్యూడ్ని మనం ఏమి పిలుస్తామంటే అంటార్కిటిక్ సర్కిల్ అంటాం. అని పిలుస్తాము. ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్. దీన్నే మనం 90 degrees లాటిట్యూడ్ అంటాం. 90 degrees. నార్తరన్ లాటిట్యూడ్ ఏమో ఉత్తర ధ్రువం అని పిలిస్తే, సదరన్ లాటిట్యూడ్ ఏమో మనం దక్షిణ ధ్రువం అని పిలుస్తాము. ఈ అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ భూమధ్య రేఖ నుంచి అంటే ఈ 0 degrees కాడ నుంచి పైకి వెళ్ళే కొలది వీటి యొక్క సైజ్ అనేది తగ్గుతూ వీటి యొక్క వాల్యూస్ అనేవి పెరుగుతాయి. అంటే ఇక్కడ 0 నుంచి 1 2 3 4 5 6 7 ఈ విధంగా వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. వీటి యొక్క సైజ్ అనేది తగ్గుతూ వెళ్తుంది. అదేవిధంగా ఈ 0 degrees కాడ నుంచి సౌత్ సైడ్కి వచ్చే కొలది వీటి యొక్క పరిమాణం అంటే ఈ సైజ్ అనేది తగ్గుతూ వీటి యొక్క వాల్యూస్ అనేవి పెరుగుతాయి. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23 degree అండ్ హాఫ్ నార్దరన్ లాటిట్యూడ్. అదేవిధంగా ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే 23 degree అండ్ హాఫ్ సదరన్ లాటిట్యూడ్ను మనం ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. అదేవిధంగా ఆర్కిటిక్ సర్కిల్ అంటానే 66 degrees అండ్ హాఫ్ నార్దరన్ లాటిట్యూడ్. అదేవిధంగా అంటార్కిటిక్ సర్కిల్ అంటానే 66 degree అండ్ హాఫ్ సదరన్ లాటిట్యూడ్ను మనం పిలుస్తాం. అదేవిధంగా 90 degrees లాటిట్యూడ్ అంటానే నార్త్ పోల్, సౌత్ అంటానే సౌత్ పోల్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం టోటల్ లాటిట్యూడ్స్ ఎన్ని ఉంటాయంటే 181 చెప్పాలా. టోటల్ లాటిట్యూడ్స్ ఎన్ని అంటే 181 అనాలా. అవే ఏంటి అంటే ఒక 0 degrees ఈక్వెటార్ అంటే భూమధ్య రేఖ, దాన్నే మనం గ్రేట్ సర్కిల్, దాన్నే మనం 0 degrees లాటిట్యూడ్ అంటాం. అదేవిధంగా 90 నార్త్ లాటిట్యూడ్స్, అదేవిధంగా 90 సౌత్ లాటిట్యూడ్స్. ఈ 90 ఉత్తర అక్షాంశాలు, 90
దక్షిణాక్షాంశాలు, ఒక భూమధ్య రేఖ. వీటన్నిటిని కలిపితే మనం 181 అని ఆన్సర్ ఇవ్వాలి. 181 అని ఆన్సర్ ఇవ్వాలి. చూడండి, ఇదే డయాగ్రామ్లో చూద్దాం. టోటల్ లాటిట్యూడ్స్ ఎన్ని అంటే 181 ఆన్సర్. 181 ఆన్సర్. అదేవిధంగా చూడండి నెక్స్ట్ చూడండి మనం డయాగ్రామ్లో కూడా చూద్దాం. ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, అదేవిధంగా ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇవన్నీ కూడా మనం చూద్దాం. చూడండి, ఇది ఉంది కదా ఈక్వేటార్, 0 degrees కాడ నుంచి ఈక్వేటార్ అంటాం దీన్ని. అదేవిధంగా ఈ 23.5 నార్దరన్ దీన్నే మనం ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. అదేవిధంగా దీన్ని 66.5 నార్దరన్ లాటిట్యూడ్నేమో ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. అదేవిధంగా 23.5 సదరన్ లాటిట్యూడ్నేమో ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. అదేవిధంగా 66.5 సదరన్ను మనం అంటార్కిటిక్ సర్కిల్ అంటాం. ఇదేమో 90 degrees నార్త్ పోల్ అంటే ఉత్తర ధ్రువం. ఇదేమో 90 degrees సదరన్ పోల్. అదేవిధంగా మన నెక్స్ట్ వచ్చేసి మన భూమిని మన భూమిని మనం 3 క్లైమాటిక్ జోన్, 3 శీతోష్ణ స్థితి ప్రాంతాలుగా మనం విభజించడం జరిగింది. అవి కూడా నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. చూడండి, ఇందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ట్రోపిక్ జోన్, నెక్స్ట్ వచ్చేసి సబ్ ట్రోపిక్ జోన్, అదేవిధంగా పోలార్ జోన్. ఈ విధంగా 3 జోన్స్గా మనం మన భూమిని డివైడ్ చేయడం జరిగింది. ట్రోపిక్ జోన్ అంటే దీన్నే మనం ఆయన రేఖ శీతోష్ణ స్థితి మండలం అంటాం, ఆయన రేఖ అంటాం. దీన్ని సబ్ ట్రోపిక్ అంటానే ఉప ఆయన రేఖ లేదా ఉప శీతోష్ణ మండల లేదంటే సమశీతోష్ణ మండల ప్రాంతం అని పిలుస్తాము. అదేవిధంగా పోలార్ జోన్ అంటే దీన్నే మనం ఫ్రిడ్జ్డ్ జోన్ అని కూడా పిలుస్తాము. అంటే శీతల ప్రాంతం అని పిలుస్తాం. ఫ్రిడ్జ్డ్ జోన్ అని కూడా మనం పిలుస్తాం. చూడండి, ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇది ఈక్వేటార్కు ఈ 0 degrees అనుకుంటే ఇది 23.5. అదేవిధంగా ఇది నార్దరన్, ఇది సదరన్. 23.5 సదరన్. ఈ రెండిటికి మధ్య ఉన్న ఈ ప్రాంతాన్నే ఆయన రేఖ మండల ప్రాంతం అంటాం. ఆయన రేఖ మండల ప్రాంతం లేదంటే ట్రోపిక్ జోన్ అని మనం పిలుస్తాం. ట్రోపిక్ జోన్ అని దీనంతటిని ట్రోపిక్ జోన్ అని పిలుస్తాం. అంటే ఇక్కడ సూర్యకిరణాలు అనేవి నిట్ట నిలువుగా పడతాయి, అంటే వర్టికల్లీ పడతాయి. అంటే ఇక్కడ హై టెంపరేచర్ ఉంటుంది. వర్టికల్లీ సన్ రేస్ అనేవి వర్టికల్లీ పడడం వలన ఇక్కడ టెంపరేచర్స్ అనేవి హైగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉండే గాలులన్నీ కూడా బరువుకి తేలికయ్యి ఇక్కడ ఎక్కువ వర్షపాతం కూడా ఇక్కడే నమోదవుతుంది. వీటన్నిటి గురించి తర్వాత క్లైమేట్ అనే చాప్టర్లో మనం చూద్దాం, ఏ విధంగా వాన పడుతుంది. ఇదంతా కూడా మనం తర్వాత చూద్దాం. ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ అంటే ఈ హై టెంపరేచర్ వలన మనకు ఇక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సబ్ ట్రోపిక్ జోన్. చూడండి, ఇక్కడ ఇదేమో 66 degrees. అదేవిధంగా ఇక్కడ 60 degrees నార్దరన్. ఇది నార్దరన్. అదేవిధంగా ఇది సదరన్. ఈ రెండు జోన్స్లో ఆ సూర్యకిరణాలు అనేవి ఆబ్లిక్ విల్లి అంటే ఏటవాలుగా పడతాయి. అందువలన మనకు ఎక్కువ ఉష్ణోగ్రత అనిపించదు, అదేవిధంగా ఎక్కువ చలి అని కూడా అనిపించదు. అందుకే దీన్ని మనం సబ్ ట్రోపిక్ జోన్ అని పిలుస్తాం. సబ్ ట్రోపిక్ జోన్ అంటే ఉపాయన రేఖా మండలం, అదేవిధంగా సమశీతోష్ణ మండలం అని కూడా మనం తెలుగులో పిలవచ్చు. సబ్ ట్రోపిక్ జోన్ అంటేనే ఈ 23.5 నార్దరన్ నుంచి 66.5 నార్తరన్, అదేవిధంగా ఈ 23 సదరన్ నుంచి 66.5
సదరన్ లాటిట్యూడ్స్ మధ్య ఉన్న ప్రాంతాన్నే మనం సబ్ ట్రోపిక్ జోన్ అని పిలుస్తాం. సబ్ ట్రోపిక్ జోన్ అని మనం పిలుస్తాము. దీన్నే మనం ఉపఆయన రేఖా మండల ప్రాంతం, అదేవిధంగా సమశీతోష్ణ మండల ప్రాంతం అని. అంటే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండవు, అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండవు, అదేవిధంగా అత్యధిక చలి ప్రాంతం కూడా కాదు, ఫ్రిడ్జ్డ్ జోన్ కూడా కాదు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం పోలార్ జోన్ అంటాం. పోలార్ జోన్, ఈ పోలార్ జోన్ను చూడండి కింద ఈ రెండు ప్రాంతాలను ఏదైతే ఈ నార్త్ పోల్ ఉందో 66.5 నుంచి 90 నార్దరన్ నుంచి, అదేవిధంగా 60 సదరన్ నుంచి ఈ 90 సదరన్ ఈ మధ్య ప్రాంతాలనే మనం పోలార్ జోన్ అంటాం. అంటే ధ్రువ ప్రాంతాలు, అతి శీతల ప్రాంతాలు అని మనం పిలుస్తాము. అతి శీతల ప్రాంతాలు అని మనం పిలుస్తాము. ఈ మూడు మన భూమిని 3 శీతోష్ణ మండలాలకు కూడా విభజించడం జరిగింది. అవే ట్రోపిక్ జోన్, సబ్ ట్రోపిక్ జోన్. ఇక్కడ సూర్యకిరణాలు అనేవి పడవు, అసలు ఏటవాళ్ళు అసలు పడవు కాబట్టి ఇక్కడ శీతల కోల్డ్ కండిషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇదేమో ట్రోపిక్ జోన్, ఈ రెండు ఏమో సబ్ ట్రోపిక్ జోన్. అదేవిధంగా ఈ జోన్, అదేవిధంగా ఈ రెండు కలిపితే మనకు పోలార్ జోన్. అంటే ఇక్కడ సూర్యకిరణాలు అనేవి అంతగా పడవు, అసలు పడవనే చెప్పుకోవచ్చు మనం. కాబట్టి ఇవి ఫ్రిడ్జ్డ్ జోన్ అంటే శీతల ప్రాంతాలుగా మనకు మిగిలిపోతాయి ఇవి రెండు కూడా. ఇక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది. కాబట్టి ఈ విధంగా మన భూమిని కూడా 3 శీతోష్ణ స్థితి మండలాలుగా విభజించడం జరిగింది. అది కూడా చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఈ లాటిట్యూడ్స్ అన్నీ కూడా ఏ విధంగా మనం గీస్తున్నామంటే ఈ విధంగా ఈస్ట్ టు వెస్ట్ మన భూమి ఇది అనుకుంటే, ఇదేమో నార్త్, ఇదేమో సౌత్, ఈస్ట్, వెస్ట్. మనం లాటిట్యూడ్స్ అన్నిటిని కూడా మనం ఈ విధంగా ఈస్ట్ టు వెస్ట్ గీస్తున్నాం. అంటే తూర్పు నుంచి పడమరకు గీస్తున్నాము. ఈ వాల్యూస్, ఈ అక్షాంశాలు, లాటిట్యూడ్స్ యొక్క వాల్యూస్ను మనం ఏ పరికరం సహాయంతో మనం కొలుస్తున్నాము అంటే సెక్స్టెంట్ అనే పరికరం సహాయంతో మనం ఈ అక్షాంశాల యొక్క విలువను లెక్కగడుతున్నాము, క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఈ అక్షాంశాల వాల్యూస్ ఆఫ్ లాటిట్యూడ్స్ను ఈ సెక్స్టెంట్ అనే పరికరంతో క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అదేవిధంగా మనం ఈ లాటిట్యూడ్స్ అనేవి ఈ 0 degrees ఈక్వేటర్ అనుకుంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళే కొలది వీటి యొక్క సైజ్ అనేది తగ్గుతూ వీటి యొక్క వాల్యూస్ అంటే ఈ 0 degrees నుంచి 90 degrees వరకు 1, 2, 3 వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సెక్స్టెంట్ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం కొలుస్తాము. ఇవన్నీ కూడా మనం ఈ లాటిట్యూడ్స్ అనే ఈ చాప్టర్లో, ఈ టాపిక్లో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లాంగిట్యూడ్స్. ఈ లాంగిట్యూడ్స్ కూడా ఇమాజినరీ లైన్సే. ఈ లాంగిట్యూడ్స్నే మనం మిడ్ డే లైన్స్ అంటే మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తాము. అదేవిధంగా చూడండి నెక్స్ట్ లాంగిట్యూడ్స్ వీటినే మనం రేఖాంశాలు అంటాం. అంటే ఈ రేఖాంశాల ద్వారానే మనము సమయంలో జరిగే మార్పులను, ఆ సమయాన్ని గురించి కూడా మనకు ఈ రేఖాంశాలు, ఈ లాంగిట్యూడ్స్ అనేవి మనకు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎలా గీస్తామంటే చూడండి, ఇది మన భూమి షేప్ ఏది అంటే జియాయిడ్ అని చెప్పాలి. భూమి షేప్ ఏది అంటే జియాయిడ్ అంటాల. గుండ్రంగానే ఉంటుంది కానీ జియాయిడ్ షేప్ అని చెప్పాలి. జియాయిడ్ అంటే ఏం లేదు, ఈ భూమధ్య రేఖ ప్రాంతాలు అనేవి ఉబ్బెత్తుగా ఉండి ఈ ధ్రువ ప్రాంతాల దగ్గర ఈ ప్రాంతాలు అనేవి అణచబడి ఉంటాయి. అణచబడి అంటే ఈ విధంగా అణచబడి ఉండడాన్నే మనము జియాయిడ్ షేప్ అంటాం. జియాయిడ్ షేప్ అని పిలుస్తాము. ఇవి రేఖాంశాలు చూడండి. లాంగిట్యూడ్స్ అనేవి ఇది మనం భూమి అనుకుంటే ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్, ఇదేమో 0 degrees. మనం ఇవన్నీ లాటిట్యూడ్స్. ఈ విధంగా ఈస్ట్ టు వెస్ట్ గీసినట్టువన్నీ కూడా లాటిట్యూడ్స్. ఇప్పుడు చూడండి లాంగిట్యూడ్స్ అంటే ఏదో మనం చూద్దాం. ఈ నార్త్ పోలు ఈ సౌత్ పోల్ను కలుపుతూ
ఈ నార్త్ పోలు సౌత్ పోల్ను కలుపుతూ ఈ లాటిట్యూడ్స్ను ఇంటర్సెక్ట్ అంటే ఖండిస్తూ ఈ లాటిట్యూడ్స్ను ఖండిస్తూ గీసిన ఊహారేఖలనే మనం లాంగిట్యూడ్స్ అని పిలుస్తాము. ఈ ఇమాజినరీ లైన్స్నే మనం లాంగిట్యూడ్స్ అని పిలుస్తాము. అంటే ఈ నార్త్ పోల్ ఈ సౌత్ పోల్ను కలుపుతూ ఈ లాటిట్యూడ్స్ అక్షాంశాలను ఖండిస్తూ గీసిన ఊహారేఖలనే మనం ఏమని పిలుస్తామంటే లాంగిట్యూడ్స్ లేదంటే రేఖాంశాలు అని మనం పిలుస్తాము. ఈ రేఖాంశాలు అన్నీ కూడా సెమీ సర్కులర్ లైన్స్ అంటే అర్ధవృత్త రేఖలు అంటాం. రేఖాంశాలన్నీ కూడా వృత్తరేఖల, సమాంతర రేఖల. ఈ మాదిరిగా ఆన్సర్ ఇస్తే మనం సెమీ సర్క్యులర్ లైన్స్ అని ఆన్సర్ ఇవ్వాలి. సెమీ సర్క్యులర్ లైన్స్ అంటే అర్ధవృత్త రేఖలు అని మనం ఆన్సర్ ఇవ్వాలి. రేఖాంశాలన్నీ లాంగిట్యూడ్స్ అన్నీ కూడా సెమీ సర్క్యులర్ లైన్సే. ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్సే. అదేవిధంగా ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ను కలుపుతూ ఈ అక్షాంశాలను ఖండిస్తూ గీసిన అతి పెద్ద రేఖ లేదంటే అక్షాంశాన్ని మనం 0 డిగ్రీస్ రేఖాంశం అని పిలుస్తాము. 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అంటాము. దీన్నే మనం గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అని పిలుస్తాము. ఈ గ్రీన్విచ్ అనే పట్టణం లండన్లో థేమ్స్ నది తీరాన ఉంటుంది. గ్రీన్విచ్ అనే పట్టణం లండన్లో థేమ్స్ నది తీరాన ఉంటుంది. కాబట్టి 0 డిగ్రీస్ ఈ లాంగిట్యూడ్ అనేది ఈ గ్రీన్విచ్ అనే పట్టణం గుండా వెళ్తుంది. కాబట్టి ఈ గ్రీన్విచ్ పట్టణానికి ఉన్న ఆ నేమునే ఈ 0 డిగ్రీస్ లాటిట్యూడ్కు ఇవ్వడం జరిగింది. దాన్నే మనం 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఆర్ గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అని మనం పిలుస్తాము. ఈ గ్రీన్విచ్ 0 డిగ్రీస్ ఉంది కదా, ఈ 0 డిగ్రీస్ అనే ఈ లాంగిట్యూడ్ మన భూగోళాన్ని 2 అర్ధ భాగాలుగా అంటే 2గా డివైడ్ చేస్తుంది. దాన్నే మనం ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటాం. ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని పిలుస్తాం. అదేవిధంగా వెస్ట్ సైడ్ ఈ విధంగా గీసిన వీటిని మనం వెస్టర్న్ హెమిస్ఫియర్ అని పిలుస్తాము. అంటే దీన్నే మనం పూర్వార్ధ గోళం అంటాం. దీన్నే మనం పశ్చిమార్ధ గోళం అంటాం. ఆ 0 డిగ్రీస్ రేఖాంశం అనేది మన భూమిని 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఆ ఈస్ట్ సైడ్ ఉండే అర్ధ భాగాన్నేమో ఈస్టర్న్ హెమిస్ఫియర్ అంటే, ఇటుపక్క వెస్ట్ సైడ్ ఉండే అర్ధ భాగాన్నేమో వెస్టర్న్ హెమిస్ఫియర్ లేదంటే పశ్చిమార్ధ గోళం అని పిలుస్తాము. మనం పిలుస్తాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఈ రేఖాంశాలు లాంగిట్యూడ్స్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయంటే 360 రేఖాంశాలు ఉన్నాయి. అంటే టోటల్ లాంగిట్యూడ్స్ నెంబర్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఎన్ని అంటే 360 అని చెప్పాలి. చూడండి, ఇది మన భూమి అనుకుంటే ఇదేమో నార్త్ పోల్, ఇదేమో సౌత్ పోల్, ఇదేమో 0 డిగ్రీస్ లాటిట్యూడ్ అంటే హారిజంటల్ లైన్. హారిజంటల్గా గీసినవన్నీ కూడా లాటిట్యూడ్స్ అనే మనం చెప్పాలి. అదేవిధంగా ఈ విధంగా ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ను కలుపుతూ ఈ లాటిట్యూడ్స్ను అక్షాంశాలను ఖండిస్తూ గీసిన ఊహారేఖలనే మనం రేఖాంశాలు అని పిలుస్తాము. అంటే రేఖాంశాలన్నీ కూడా వర్టికల్ లైన్స్. అంటే లాంగిట్యూడ్స్ అన్నీ కూడా వర్టికల్ లైన్స్. చూడండి, ఇప్పుడు 2 రేఖాంశాలకు మధ్య దూరం అంటే
ఇదొక లైను, ఇదొక లైన్ అనుకుంటే ఈ రెండు లైన్ల మధ్య దూరం ఎంత అంటే 111.4 కిలోమీటర్స్, 111.4 కిలోమీటర్స్. అదేవిధంగా మనం ఇక్కడ ఒకటి పాస్ అవుతుంది, లండన్లోని ఆ గ్రీన్విచ్ పట్టణాల గుండా థేమ్స్ నది తీరాన ఈ 0 డిగ్రీస్, థేమ్స్ నది ఒడ్డున గ్రీన్విచ్ పట్టణం ఉంటుంది. ఆ గ్రీన్విచ్ పట్టణం గుండా ఈ 0 డిగ్రీస్ రేఖాంశం అనేది వెళ్తుంది కాబట్టి దాన్నే మనం 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఆర్ గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అని మనం పిలుస్తున్నాము. ఈ 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ అనేది మన భూగోళాన్ని 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. దీన్నే మనం ఈస్టర్న్ హెమిస్ఫియర్ అన్నాం. అదేవిధంగా ఇటుపక్క మనం వెస్ట్రన్ హెమిస్ఫియర్ అని పిలిచినాం, వెస్ట్రన్ హెమిస్ఫియర్ అని పిలిచినాం. ఇదేమో పూర్వార్ధ గోళం అంటాం తెలుగులో, దీన్నేమో మనం దక్షిణార్ధ గోళం అంటాం, దక్షిణార్ధ గోళం అని పిలుస్తాము. చూడండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దీన్నే ఈ 0 డిగ్రీస్ రేఖాంశం ఉంది కదా, అంటే ఈ లాంగిట్యూడ్స్ అన్నీ కూడా మిడ్ డే లైన్స్ అంటే మధ్యాహ్న రేఖలు అంటాం, మధ్యాహ్న రేఖలు అంటాం. అదేవిధంగా ఇవన్నీ కూడా సెమీ సర్కులర్ లైన్స్ అంటే అర్ధవృత్త రేఖలు, సెమీ సర్కులర్ లైన్స్. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ లాంగిట్యూడ్స్ ఎన్ని అంటే 360 అని చెప్పాలి, 360 అని చెప్పాలి. చూడండి ఈ రెండు రేఖాంశాల మధ్య దూరం ఎంత అంటే 111.4 కిలోమీటర్స్ అని చెప్పాలి. అదేవిధంగా నెంబర్స్ చూడండి, ఇప్పుడు నెంబర్స్ అనేవి భూమధ్య రేఖ ఇదైతే ఈక్వేటార్ ఉంది కదా, ఈ ఈక్వేటార్ నుంచి మనం పైకి వెళ్ళే కొలది, ఈక్వేటార్ నుంచి పైకి కిందికి వెళ్ళే కొలది ఈ రేఖాంశాల యొక్క పరిమాణం అనేది స్థిరంగా ఉంటూ ఈ రేఖాంశాల యొక్క పరిమాణం అనేది స్థిరంగా ఉంటూ ఈ ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర జీరోస్గా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి మనం పైకి కిందికి వెళ్ళే కొలది ఇవి సైజులో ఎటువంటి మార్పు ఉండదు, కానీ ధృవాల దగ్గరికి వచ్చేసరికి వీటి యొక్క విలువ అనేది జీరోగా మారుతుంది, వీటి యొక్క సైజ్ అనేది స్థిరంగా ఉంటూ ధృవాల వద్ద జీరోగా ఉంటాయి ఇవి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఈ 0 డిగ్రీస్ గ్రీన్విచ్ రేఖాంశం అన్నాం కదా మనం, ఈ 0 డిగ్రీస్ గ్రీన్విచ్ రేఖాంశం ఈ రేఖాంశాల కాడ నుంచి మనము ఈస్ట్ సైడ్ వెళ్ళే కొలది వీటి యొక్క పరిమాణం అనేది స్థిరంగా ఉంటూ వీటి యొక్క విలువలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే ఎలానో చూద్దాం. చూడండి ఇక్కడేమో ఇది 0 డిగ్రీస్, ఇది కూడా 0 డిగ్రీస్. చూడండి ఇప్పుడు 0 డిగ్రీస్ కాడ నుంచి ఈస్ట్ సైడ్ వెళ్ళే కొలది 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా 179 లైన్స్ ఈస్ట్ సైడ్ ఉంటాయి. అదేవిధంగా ఈ 0 డిగ్రీస్ కాడ నుంచి వెస్ట్ సైడ్ వెళ్ళే కొలది 1 2 3 4 ఈ విధంగా 179 లాంగిట్యూడ్స్ వెస్ట్ సైడ్ కూడా ఉంటాయి. మొత్తం లాంగిట్యూడ్స్ ఎన్ని అంటే 360 అని మనం చెప్పినాం. ఆ 360లో ఒకటేమో 0 డిగ్రీస్, అదేవిధంగా ఈస్ట్ సైడ్ వెళ్ళే కొలది మనకు 179 కనిపిస్తాయి, వెస్ట్ సైడ్ వెళ్ళే కొలది మనకు 179 కనిపిస్తాయి. అదేవిధంగా చూడండి ఒకటేమో 0 డిగ్రీస్ గ్రీన్విచ్, అదేవిధంగా 179 ఈస్ట్ సైడ్, 179 వెస్ట్ సైడ్. ఇంకోటి వచ్చేసి 180 డిగ్రీస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాం. అంటే ఇటుపక్క నుంచి వెళ్ళిన 180 డిగ్రీస్ అనేది దీనికి వెనక పక్క ఉంటుంది. ఈ విధంగా మనం గ్లోబ్ అనేది ఈ విధంగా అనుకుంటే వెస్ట్ సైడ్ 179, ఇదేమో 179. ఈ 0 డిగ్రీస్లో ఆపోజిట్లో అటుపక్క మనకు 180 డిగ్రీస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. అంటే ఇటుపక్క నుంచి వెళ్ళిన 179 అంటే 180 అంటే ఇదే చెప్పాలా. అదేవిధంగా ఇటుపక్క నుంచి వెళ్ళి 179 తర్వాత 180 అయినా ఈ 180 డిగ్రీస్ లాంగిట్యూడ్నే మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాం. అంటే ఇటుపక్క నుంచి వెళ్ళిన ఒకటే లైన్, ఇటుపక్క నుంచి వెళ్ళిన ఒకటే లైన్, అదే 180 డిగ్రీస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్, 180 డిగ్రీస్ లాంగిట్యూడ్. ఆ లాంగిట్యూడ్నే మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాం, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలుస్తాము. అంటే అంతర్జాతీయ దినరేఖ అంటాం, అంతర్జాతీయ దినరేఖ అని ఈ 180 డిగ్రీస్ లాంగిట్యూడ్నే పిలుస్తాము. అంటే ఇది 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ ఉంది కదా, దీన్నే మనం 0 డిగ్రీస్గా ఎందుకు తీసుకున్నామంటే ఈ లైన్ వెంబడి ఉండే ప్రాంతాలన్నీ కూడా
ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. కాబట్టి ఈ 0 డిగ్రీస్ లైన్నే మనం గ్రీన్విచ్ లాంగిట్యూడ్ లేదా గ్రీన్విచ్ రేఖాంశంగా మనం తీసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అన్ని ప్రదేశాలలో ఈ లైన్ గుండా ఉండే అన్ని ప్రదేశాలలో ఒకేసారి ఆఫ్టర్నూన్ అవుతుంది. కాబట్టి దీన్నే మనం 0 డిగ్రీస్ లాంగిట్యూడ్ లేదంటే గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అని మనం పిలుస్తాము. అదేవిధంగా ఈ 360 అంటే ఎలా అంటే 360 లైన్స్ ఎలా అంటే ఒకటేమో 0 డిగ్రీస్ గ్రీన్విచ్ లాంగిట్యూడ్, 179 ఈస్ట్, 179 వెస్ట్. అదేవిధంగా ఇటుపక్క నుంచి వెళ్ళిన ఒకటే 180 డిగ్రీస్. అదేవిధంగా ఇటుపక్క నుంచి వెళ్ళిన 180 డిగ్రీస్. అంటే 180 డిగ్రీస్ లైన్ అనేది ఒకటే ఉంటుంది. అది 0 డిగ్రీస్కు అది వచ్చేసి 0 డిగ్రీస్కు ఆపోజిట్లో ఉంటుంది. అది వచ్చేసి 0 డిగ్రీస్కు ఆపోజిట్లో ఉంటుంది. అంటే 180 డిగ్రీస్ లైన్ అనేది ఈస్ట్ నుంచి వెళ్ళిన ఒకటే, వెస్ట్ నుంచి వెళ్ళిన ఒకటే. అదేవిధంగా దాన్నే మనం అంతర్జాతీయ దినరేఖ అంటాం. 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ను మనం అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తాము, ఇంటర్నేషనల్ డేట్ లైన్. అదేవిధంగా ఈ రెండు రేఖాంశాల మధ్య దూరం ఎంత అంటే 111.4 కిలోమీటర్స్ అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 0 డిగ్రీస్ ఈక్వేటార్ కా నుంచి మనం పైకి కిందికి వెళ్ళే కొలది ఈ రేఖాంశాల మధ్య అనేది ఈ దూరం అనేది ఈ డిస్టెన్స్ అనేది తగ్గుతూ వాటి విలువలు అనేవి ధృవాల దగ్గరకు వచ్చేసరికి 0గా ఉంటాయి. అదేవిధంగా ఈ 0 డిగ్రీస్ రేఖాంశం కా నుంచి ఈస్ట్ సైడ్కి వెళ్ళే కొలది వీటి యొక్క సైజ్ అనేది ఎటువంటి మార్పు ఉండదు, కానీ విలువలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే 0 నుంచి 179 వరకు, ఇటుపక్క 0 నుంచి 179 వరకు వీటి యొక్క విలువలు అనేవి మారుతూ ఉంటాయి. ఇది లాంగిట్యూడ్స్ గురించి. అదేవిధంగా ఈ లాంగిట్యూడ్స్ గురించి ఒక డయాగ్రామ్ చూద్దాం. చూడండి, ఇదేమో మనం 0 డిగ్రీస్ గ్రీన్విచ్గా పిలుస్తాము, గ్రీన్విచ్ లాంగిట్యూడ్ అంటాం. అదేవిధంగా ఇటుపక్క ఈస్ట్ సైడ్ ఇదేమో ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఇదేమో వెస్టర్న్ హెమిస్ఫియర్. చూడండి, ఇప్పుడు 0 కా నుంచి 0, 1, 2, 30, 60, 70, 90 ఈ విధంగా 179 వరకు ఉంటాయి. అదేవిధంగా వెస్ట్ సైడ్కి వెళ్ళే కొలది ఇవన్నీ కూడా 179 ఉంటాయి. ఆ 180 డిగ్రీస్ అనేది 0 డిగ్రీస్కు ఆపోజిట్లో ఉంటుంది. ఈస్ట్ సైడ్ నుంచి వెళ్ళినా అదే 180 డిగ్రీస్, ఇటుపక్క వెస్ట్ సైడ్ నుంచి వెళ్ళినా 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ లైన్ అనేది ఒకటే, 180 డిగ్రీస్ లైన్ అనేది ఒకటే. దీన్నే మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే అంతర్జాతీయ దినరేఖ అని మనం దీన్ని పిలుస్తాము. ఇదండి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ గురించి. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ వలన మనం ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని అంటే క్లైమేట్ కండిషన్స్ని, అదేవిధంగా అక్కడ నివసిస్తున్న ప్రజల యొక్క జీవన స్థితిగతులను అంటే లైఫ్ స్టైల్స్ని, అదేవిధంగా అక్కడ కాలంలోని టైం చేంజెస్ని కూడా మనం ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ద్వారా మనం గుర్తించవచ్చు. ఇది ఈరోజు క్లాసు. ప్రతి ఒక్కరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్ మీరందరూ కూడా ఒక నోట్స్ తీసుకొని చక్కగా రాసుకుంటే మళ్ళీ వీడియోస్ చూడకుండా అవసరం లేకుండా మీరు ఆ నోట్స్ని రెఫర్ చేస్తే ఈజీగా ఉంటుంది. అదేవిధంగా నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి. UPSC @MKreddy ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.